అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. గుత్తా గారు, తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ నుంచి కేసీఆర్ గారిని చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ బిఫోర్ టీఆర్ఎస్ పార్టీని కూడా చూస్తున్నారు. కాబట్టి అంటే 10 సంవత్సరాల కేసీఆర్ని చూసిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని చూస్తున్నాము. ఏమి చేతిలో ఏమి లేకుండా పోరాడే కేసీఆర్ని కూడా చూశారు. ఒక్కసారిగా వ్యతిరేకత, అహంకారం, అధికారం మాది, ఏదైనా చేస్తాం అంటే పడాలి. ఇది ఎలా అంటే ఒక తుగ్లక్ పరిపాలనలాగే అయింది చివరి 5 సంవత్సరాలలో. ఇంకొద్దు, మాకు దించేస్తాం, మాకు కాంగ్రెస్ ముద్దు అని చెప్పేసి కాంగ్రెస్ని చెప్పాలంటే రూరల్ ఏరియాలలో కళాఖండికి గెలిపించేశారు. ఏమనిపించింది అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత మీటింగ్స్ ఏం పెట్టలేదు కాబట్టి, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి, అసలు వాస్తవాలు ఏంటో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఒకవైపు ఏమో రేపు కవిత మధ్య, హరీష్ మధ్య, కేటీఆర్ మధ్య పోర్ స్టార్ట్ అయింది, కవిత సపరేట్ పార్టీ పెడుతున్నారు అంటున్నారు. అసలు ఏం చెప్తారు అసలు దీని గురించి మీరు? ఒక విషయం, 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ వాదం కాంగ్రెస్ యొక్క తప్పిదాల వల్ల 14లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. 14 నుంచి 18 వరకు బ్రహ్మాండంగా పరిపాలన సాగింది, దాంట్లో ఏమీ అనుమానం లేదు. 18లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరన్నటువంటి కొన్ని కార్యక్రమాలు విచ్చలవిడితనం ఏమింది. ఎమ్మెల్యే ఒకటే కేసీఆర్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే పార్టీ నిర్మాణం లేదు, గ్రామ శాఖ లేదు, మండల శాఖ లేదు, జిల్లా శాఖ లేదు, పేరుకే రాష్ట్ర శాఖ తప్ప అసలు పార్టీ నిర్మాణం లేదు. ఆయన ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ చేసినాడు. ఎమ్మెల్యేనే ప్రతిదీ, ఆ నియోజకవర్గానికి ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే బాస్, ఆయన చెప్పింది చేయాలని. ఆయనకు అందరు కార్యకర్తలు ఇష్టం ఉండొచ్చు, అయిష్టంగా ఉండొచ్చు. అయిష్టంగా ఉన్నటువంటి తెలంగాణ కొరకు పోరాడినటువంటి కార్యకర్తలను కూడా అణిచివేసే కార్యక్రమం చేస్తారు కదా ఎమ్మెల్యే అయినా. ఆయన ఇష్టారాజ్యంగా ఆయనకు అన్ని చెప్పినప్పుడు ఏముంది, ఎమ్మెల్యే తప్ప నో రోల్ ఆఫ్ ఎమ్మెల్సీ, నో రోల్ ఆఫ్ ఎంపీ ఆల్సో. ఓకే, ఆయనే మాకు సిఎల్పి మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పినాడు. అప్పుడు మీరు ఎమ్మెల్యేలకు చెప్పినప్పుడే వాళ్ళకి మీ నిధులు కూడా ఎంపీలే కూడా వాళ్ళకి ఇవ్వండి. మీరు 1,50,00,000 పెట్టుకొని మిగతా దాన్ని 50 లక్షలు మీ 7 నియోజకవర్గాలకు పనిచేయండి. వాళ్ళు పిలిస్తే పోండి, లేకపోతే లేదు. ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గానికి. ఆయన ఓపెన్గా సిఎల్పి మీటింగ్లో, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో చెప్పినాడు. అప్పుడు తప్పిదమంటారా? అది ఒక కారణం. ఎప్పుడైతే నీకు అధికారం నీ చేతికి వచ్చిన తర్వాత కొంతమంది మంచిగా చేసుకునే ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది చెడగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. మంచిగా చేసుకునే ఎమ్మెల్యేలు మళ్ళీ కూడా గెలిచారు కదా. అయితే ఒకటి మనము హిస్టరీ 1978 నుంచి చూస్తే 1978లో ఇందిరా కాంగ్రెస్ వేవ్ వచ్చింది. అప్పుడు గెలిచిన మొదటిసారి వాళ్ళు 83లో ఎన్టీ రామారావు గారిలో కొట్టుకుపోయారు. 83 ఎన్టీ రామారావు గారిలో గెలిచారు కొత్త వాళ్ళు చాలా మంది. వాళ్ళంతా కూడా నాదెళ్ల భాస్కరరావు ఎపిసోడ్లో కొట్టుకుపోయారు. ఆ తర్వాత 85లో మళ్ళీ ఎన్టీ రామారావు గారి వచ్చింది. అప్పుడు కొత్త వాళ్ళు గెలిచిన వాళ్ళంతా మళ్ళీ 89 కాంగ్రెస్ గారిలో కొట్టుకుపోయినారు. 89 కాంగ్రెస్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ 94 ఎన్టీ రామారావు గారిలో కొట్టుకుపోయినారు. 94లో కాంగ్రెస్ అధికారం కోల్పోయినప్పుడు గెలిచిందంతా 26 మంది మహానుభావులు, చాలా సీనియర్ లీడర్లంతా కొట్టుకుపోయినారు. ఇట్లా ప్రతి ఎలక్షన్ టు ఎలక్షన్స్ న్యూ కమర్స్ సక్సెస్ఫుల్ రేట్ ఓన్లీ 25 to 30% మాత్రమే. ఒక 18లో మాత్రం దాని యొక్క రేషియో మోర్ దెన్ 60% వచ్చింది. అవును, ఫస్ట్ టైమర్స్. 18లో మాత్రమే. మిగతా దగ్గర అంతటా నీకు ఎప్పుడు కూడా 25-30% కంటే సక్సెస్ఫుల్ రేట్ కొత్త వాళ్ళకి లేదు. అందుకనే మీరు ఇందిరాగాంధీ అప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు, తర్వాత చాలా తక్కువ మంది మిగిలినారు. ఎన్టీ రామారావు దాంట్లో గెలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది కంటిన్యూ అవుతున్నారు. అట్లా ప్రతిసారి ఎలక్షన్ టు ఎలక్షన్కు ఈ పెద్ద మార్పు అనేది కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఓకే, బట్ ఏంటంటారు ఇప్పుడు ఈ పోరు గురించి ఏం చెప్తారు? ముగ్గురు మధ్య తగ్గపోరు నడుస్తుంది, కవిత గారు కొత్తగా పార్టీ పెడుతున్నారు, అదే జరగబోతుంది. ఆల్రెడీ కమిటీలు కూడా స్టార్ట్ చేశారు జాగృతి పేరు మీద కూడా అని చెప్పేసి. నిజంగా కవిత గారు పార్టీ పెడుతున్నారా? కేసీఆర్ గారు కవిత గారిని దూరం పెట్టారు అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత. ఇదంతా వాస్తవమేనండి అసలుకి?
నేను వాళ్ళ కుటుంబ సమస్యల్లో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. ఆ, నేను ఎప్పుడు కూడా ఒంటరిగా ఎవరితో మాట్లాడలేదు. రాజకీయాల్లో ఏవైనా జరగవచ్చు, ఏదైనా జరగకపోవచ్చు. ఇంతవరకు మాట్లాడలేదు మీరు. మరి రేవంత్ రెడ్డి గారు మీ మీద అలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు, రోజుకి 50 మందితో మాట్లాడతారు, ఆయన పార్టీలు మారమని. అప్పుడు ఇప్పుడు మాట్లాడలేదా? నిజంగా మాట్లాడే వాళ్ళ మీరు? నేను రోజు 100 మంది వస్తాను నా దగ్గరికి. జనం రావడానికి ఏమి ఇబ్బంది? ఇప్పుడు కూడా వస్తారు, కానీ వాళ్ళతో నేను రాజకీయాలు ఏమి మాట్లాడాను. వాళ్ళు వస్తే ఏదైనా పనులు ఉంటే చేస్తాను, పంపిస్తాను. అయ్యేది ఉంటే ఇద్దని చెప్తాను, కాదుంటే కాదని కూడా చెప్తాను. ఓకే, దాంట్లో ఏమి మొహమాటలు లేకుండా చెప్తాను. ఇలా ఉంటారు కాబట్టే అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా గుత్తా కుటుంబానికి పదవులు మాత్రం ఖాయం. అంటే ఒక విషయం ఏంటంటే, ఒక కార్యకర్తగా ఈ స్థాయి దాకా వచ్చాను. కార్యకర్తల యొక్క ఇబ్బందులు కూడా నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే, నేను 3 సార్లు పార్లమెంట్ సభ్యుని. మా జిల్లాలో ఉన్న 12 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్క తుంగతుర్తి తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించాను యాజ్ ఎంపీగా. ప్రతి నియోజకవర్గంలో కూడా 4-5 వేల మంది అభిమానులు అనుకోండి, లేకపోతే నాతో పని తీసుకున్న వాళ్ళు అనుకోండి, నాతో సత్సంబంధాలు కొనసాగించే వాళ్ళు ఉంటారు అన్నారా. అంతే తప్ప దాని కొరకు ఎవరైనా ఎప్పుడైనా ఏ పని, నేను పార్టీలు కూడా చూడను. ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ పరంగా వచ్చే సమస్యలు తప్ప ఇండివిజువల్గా ఎవరికైనా ఆపదో సాపదో వస్తే సాయం చేస్తాను. దానికి పార్టీ చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను 10 ఏళ్ళు, 2 సార్లు వాళ్ళు నన్ను గెలిపించినారు. అంతకుముందు ఒకసారి టీడీపీ వాళ్ళు గెలిపించారు. టీడీపీ వాళ్ళని వ్యక్తిగత పని వస్తే చేస్తాను. నేను కాంగ్రెస్కి పార్టీకి వెళ్ళి ఎంపీ అయినాను కాబట్టి నువ్వు నా దగ్గర రావద్దని చెప్పను. నేను అతను వ్యక్తిగతమైన పని ఉంటే చేస్తాను. పార్టీది వేరు. మళ్ళా పార్టీ దగ్గరకు వచ్చినప్పుడు పార్టీని. ఏంది ఎవరి దగ్గర? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నారా, లేకపోతే ఇద్దరు ఒకేలాగా ఫాలో అవుతుంటారు? నేను మొదలుచ్చి నాకు అలవాటు అది. కాబట్టి నేను మొదలే చెప్పాను, రాజకీయాల్లో శత్రువులను తగ్గించుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎన్నికల్లో శత్రువు అగ్రెసివ్గా మనం ఓడించడానికి ప్రయత్నం చేస్తాడు. మీకు శత్రువులు ఎక్కడ? మీ జిల్లాలో ఉంటారు ఎక్కువ మీకు? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్సెస్ గుత్తా అంటుంటారు. ఇప్పుడు నాకు ఆయనకు వర్సెస్ లేదు, వ్యతిరేకత లేదు. ఓన్లీ 99లో నేను ఎంపీని, టీడీపీ, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే నా పార్లమెంట్ నియోజకవర్గంలో. అంతవరకు తర్వాత 2004లో నేను ఆయన ఇద్దరం పోటీ చేసుకున్నాం. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, నేను టీడీపీ అభ్యర్థి. నేను ఓడిపోయినాను, ఆయన గెలిచినాడు. 2009కి వచ్చే వరకు నేను కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిని, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. 14లో నేను ఎంపీ అభ్యర్థిని, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. కలిసే పనిచేసినాం, కలిసే ఉన్నాం. కాబట్టి వ్యక్తిగతంగా దూషణ లేదు. ఒకవేళ వాళ్ళకున్నా నేను పెట్టుకోను. అదే ఉన్నమాట వాస్తవం. అయితే ఒకవేళ వాళ్ళ మనసులో ఉన్నా నేను మాత్రం పెట్టుకోను, అవసరం లేదు. ఈ స్థాయికి వచ్చినాము, ఈ వయసు వచ్చిన తర్వాత పడి ఏం చేసేది ఉంది? అందరం కూడా జిల్లా కొరకు లేకపోతే రాష్ట్రం కొరకు అభివృద్ధి కొరకు పనిచేయాలి తప్ప తగాదాలు పడుతూ వచ్చేది ఉండదు, నష్టం తప్ప. అంతే. కానీ ఇప్పుడు మీ పక్కన ఉన్నారు జగదీష్ గారు, మాజీ మంత్రి బీఆర్ఎస్లో. ఆయనకి మీకు అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందా అన్న మాట వాస్తవం అండి? అంటే ఒక విషయం, మేము కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్ కన్ఫంట్రేషన్ లేదు, లేకపోతే తగాదా పడాలి, ఆయన ఒకటి చెప్తే నేను ఒకటి చెప్పేది లేదు. రాజకీయ నాయకుల మధ్యలో ఒకే సందర్భంలో తగాదాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే ఉద్యోగస్తుల విషయాల్లో వస్తాయి. ఆయన ఒక పేరు చెప్తే నేను ఒక పేరు చెప్తే తగాద వస్తాయి. నేను అసలు ఇన్వాల్వే కాను. ప్రభుత్వంలో వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. నాకు ఆ ఇబ్బంది లేదు. ఏ అధికారి వచ్చినా వాళ్ళతో పని చేపిస్తాను. ఓకే, ఎవరైనా వినని ఎడమెంటిగా ఉంటే దానికి ఎట్లా జవాబు చెప్పాలో చెప్తాను, అంతవరకే తప్ప నేను ఎవరితోని కూడా. ఆయన కూడా వీళ్ళందరికీ కొంతమంది కొత్త వాళ్ళకి ఏముంటుందంటే, మేమంతా సీనియర్లం అయిపోయి ఉన్నాము, వీళ్ళు ఇంకా అధికారంలో ఉంటే ఇంకా మాకేం ఇబ్బందులు వస్తాయని వాళ్ళు భ్రమలు అవి. ఓకే, విన్నారా? ఎవరికి ఆ భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అదృష్టం ఉంటే వాళ్ళకి అవకాశం వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వాళ్ళ చేతుల్లో ఉంటుంది.
అది నాదైనా కావచ్చు, వాళ్ళదైనా కావచ్చు, ఇంకోదైనా కావచ్చు. అది అది మీరు చెప్పిన మాట వాస్తవమే. సీనియర్లు కాబట్టి కొంచెం మాట ఎక్కువ నడుస్తుంది, కార్యకర్తలు ఎక్కువ వాళ్ళ వైపు ఉంటుంటారు. సో అదే అది 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 ఎక్కడైనా ఇప్పుడు మీరే చెప్పారు, మేము ఎన్నేళ్ల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము, వాళ్ళు మా 10 ఏళ్ల కిందనే వచ్చారు. అంతకుముందు ఉద్యమంలో పనిచేసినా ఏది చేసినా అది ఉద్యమం రాజకీయంగా గుర్తించలేము. ఉద్యమము ఒక కాజు మీద జరుగుతుంది. ఓకే, రాజకీయాలు అనేటువంటిది వేరు, ఉద్యమం అనేది వేరు. ఓకే, రాజకీయాలు అనేటువంటిది సిద్ధాంతాల మీదనో లేకపోతే అక్కడున్న పరిస్థితులను బట్టో అందరినీ రాజకీయ పార్టీలు క్యారీ చేయడము, ఇవన్నీ రాజకీయ పార్టీల ప్రధాన పనులు చేయాల్సిన పని. ఓకే. విన్నారా?